యేసుక్రీస్తునందు నమ్మకం ఉంచు. రక్తహీనతో ఉండి చనిపోతాను అనుకున్న నన్ను దేవుడు సంపూర్ణంగా బ్రతికించాడు, సంపూర్ణంగా స్వస్థపరిచాడు. ఎంత స్వస్థపరిచాడంటే అప్పటి నుండి ఈ రోజు వరకు ఒక్కసారి కూడా హాస్పిటల్కి వెళ్లకుండా, ఏ వైద్యం లేకుండా దేవుడు స్వస్థపరిస్తూనే ఉన్నాడు. ధరిస్తాం. ఇది చాలా విచిత్రంగా ఉండొచ్చు నమ్మడానికి, కానీ మాతో నాకు తెలుసు. ఆ రోజు నుంచి ప్రభు ఒక్కసారి నిన్ను ముట్టితే, ప్రభు ఒక్కసారి నిన్ను తాకితే, యేసుక్రీస్తు అనే ధోరణిలో నీ ఉంటే, యేసుక్రీస్తు అనే నామములో నీ ఉంటే, ఆ దేవుని మందిరములో, ఆ దేవుని దేవాలయముని వెళ్ళి ఆ దేవునికి ప్రార్థన చేస్తే ఎటువంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. మొదటిగా దేవాలయంలో ఉన్నప్పుడు నీ కలిగే లాభం ఏంటి తెలుసా? నీలో ఉన్న భయాన్ని దేవుడు కనబడతాడు. తండ్రి నీతో ఉన్నాడనే నమ్మకం నీకు కలుగుతుంది. తండ్రితో ఉన్నాడనే విశ్వాసం నీకు కలిగినప్పుడు నీలో నుంచి భయం పోతుంది. భయం ఎప్పుడైతే పోతుందో నీలో వచ్చేది తెలుసా? ధైర్యం. ధైర్యం. ఈ ధైర్యం ఎవరి వల్ల వస్తుంది తెలుసా? నా తండ్రి నాతో ఉన్నాడు, నా యేసయ్య నాతో ఉన్నాడు, నా యేసయ్య నాతో ఉన్నాడనే నమ్మకం నీకు ఎప్పుడు కలుగుతుందో తెలుసా? దోణి బయట ఉన్నప్పుడు కాదు, దోణి లోపల. చూడండి, ఎవరైనా ఒక ఆదివారం కనుక దేవుని దేవాలయానికి క్రైస్తవులు వెళ్ళడం మానేస్తే వాళ్ళకి ఎక్కడో చిన్న భయం ఉంటుందా?